సుసన్నా వెస్లీ యొక్క 16 సువర్ణ సూత్రములు. జాన్ మరియు చార్లెస్ వెస్లీలతో కలుపుకొని 19 మంది బిడ్డల కన్నతల్లి అయిన సుసన్నా వెస్లీ ఎంతో ప్రతికూలమైన పరిస్థితుల్లోనూ తన ప్రతి బిడ్డ జీవితంలో క్రైస్తవ గమ్యమును గూర్చిన సత్య భావనలను నేర్పించేందుకు తన జీవితమును అంకితము చేసింది. ఆమె కన్నబిడ్డలు ప్రపంచమునే మార్చివేసే స్థాయికి ఎదిగారు. తన గృహంలో తాను పాటించిన 16 సూత్రములు మీకోసం. మొదటిగా, సాధారణ భోజన వేళలు మినహా మధ్యలో ఏమీ తినకూడదు. రెండవ సూత్రం, సాయంకాలము 8 గంటలకు పిల్లలందరూ నిద్రకు ఉపక్రమించాలి. మూడవ సూత్రం, ఎలాంటి పేచీలు పెట్టకుండా మందులు వేసుకోవాలి. నాలుగవ సూత్రం, బిడ్డ స్వీయ చిత్తమును తల్లిదండ్రులకు లోబరచాలి మరియు దేవునితో కలిసి పనిచేస్తూ బిడ్డ యొక్క ఆత్మ రక్షణకై ప్రయాసపడాలి. ఐదవ సూత్రం, ఒక బిడ్డ మాటలు నేర్చుకున్న తోడనే తనకు ప్రార్థన చేయడం నేర్పించాలి. ఆరవ సూత్రం, పిల్లలందరూ కుటుంబ ప్రార్థనకు తప్పనిసరిగా హాజరవ్వాలి మరియు ఆరాధన సమయములలో మౌనముగా నుండాలి. ఏడవ సూత్రం, ఏడ్చి గోల చేస్తే ఏదీ పిల్లలకు ఇవ్వకూడదు, మర్యాదగా అడిగితేనే ఇవ్వాలి. ఎనిమిదవ సూత్రం, ఏదైనా తప్పు చేసి ఒప్పుకుని పశ్చాత్తాపడిన తరువాత అదే తప్పు విషయమై పిల్లలను దండించకూడదు, ఇందువలన వారు అబద్ధమాడరు. తొమ్మిదవ సూత్రం, ఎట్టి పాపకార్యమైనను దండన లేకుండా విడిచిపెట్టకూడదు. పదవ సూత్రం, ఒకే తప్పు విషయమై ఏ బిడ్డనైనా 2 మార్లు దండించకూడదు. 11వ సూత్రం, సత్ప్రవర్తనను అభినందించి బహుమతి ఇవ్వాలి. 12వ సూత్రం, తల్లిదండ్రుల మెప్పును పొందడానికి పిల్లలు చేసే ప్రయత్నము సరైన మెట్టులో లేకపోయినను ఆ ప్రయత్నమును గౌరవించాలి. 13వ సూత్రం, వస్తువుల విషయంలో పిల్లల హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలి. ఒకరివి మరొకరు గుంజుకోవడము, వాడుకోవడము జరగకూడదు. 14వ సూత్రం, పిల్లలు ఏ మాట ఇచ్చినను చదువు, బాధ్యతల విషయములు తప్పనిసరిగా నిలబొట్టుకునేటట్టు వారిని నడిపించాలి. 15వ సూత్రం, ఏ కుమారునికైనా చదవడము చక్కగా వచ్చే వరకు ఎలాంటి పనులు చెప్పకూడదు. 16వ సూత్రం, పిల్లలందరూ బెత్తమునకు భయపడినట్లు నడిపించాలి. క్రమశిక్షణ. ఒక బిడ్డ స్వీయ క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎదగాలంటే మొదట తల్లిదండ్రుల క్రమశిక్షణకు తప్పనిసరిగా లోబడాలని సుసన్నా విశ్వసించింది. క్రైస్తవులకు ఎదురయ్యే కఠిన యుద్ధము తమ యొక్క ముండిబారిన శరీర కార్యముల నుండియే వస్తుంది గనుక దైవభయము కలిగిన తల్లిదండ్రులు తమ బిడ్డల బాల్యము నుండియే శరీరమును, దాని దుష్ప్రేరణలను అదుపులో ఉంచుకోవడము నేర్పించాలి. ఇంకా ఒక బిడ్డ యొక్క చిత్తము పూర్తిగా లొంగదీయబడి తల్లిదండ్రుల ఎదుట భయభక్తులతో నిలిచినట్లుగా చేసినప్పుడు వారు చాలా తప్పులు చేయరు. కనుక ఆయా సమయములలో బిడ్డల స్వీయ చిత్తమును తల్లిదండ్రులు లొంగుబాటులోనికి తీసుకొని రావాలి. ఎందుకంటే క్రమమైన భక్తిని నేర్చుకోవడానికి సరి అయినట్టు బలమైనట్టు పునాది ఇదేనని నా నిశ్చిత అభిప్రాయము. ఇట్టి విధేయతను బిడ్డలలో ప్రేరేపించినప్పుడు వారు హేతుబద్ధత చేతను దైవభక్తి చేతను నడిపించబడటకు అలవరుచుకుంటారు అని సుసన్నా వెస్లీ గారు బోధించారు.